అదే కూలి అంటే ఏంది? పత్తికా, మిరపదోటకా? మిరపదోట రోజు కూలి ఎంత అక్క? 300. పత్తి అయితే? ఓకే. నీ పేరు చెప్పమ్మా. భారతమ్మ. మయ్య ఇంకా నేను పని పంపిస్తున్నామండి. ఏ ఉద్యోగం చేస్తారా? అయ్యా మరి ఇంటికాడ నేను పని పంపిస్తాడా? ఓకే అమ్మ. అన్ని అందరు పిల్లలు పెళ్ళిళ్ళు అందరూ చేసావా? బాధ్యతలు తీరినాయి, ప్రశాంతంగా వాళ్ళు బతుకుతారు. ఓకేనా? ఏం పని పోతున్నారమ్మా? అవునా? ఒప్పుకుందా నీకు? గ్రేటే. అయ్యే జొన్న నందండి బలం అయింది. ఓకే. ఇంకేమైనా చెప్తావమ్మా నాతోని? అంతేనా? డాడీ ఎప్పుడన్నా నీకు ఈ కూర బాగలేదు, ఇది బాగలేదు అనేవాడు ఎప్పుడన్నా? పెద్ద వయసులో, ఇప్పుడు కాదులే, ఒక 20 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం. ఏంది నోటి రుసులు బాగుంటాయి డాడీకి చెప్పు. ఏం కూర ఇష్టం డాడీకి చెప్పు. చికెనా? చేపలా? పచ్చి చేపలా, ఇటు చేపలా? పచ్చి చేపలు బాగా ఇష్టం డాడీకి. ఎప్పుడన్నా కోపం వస్తే ఆయనకి అది వండి పెడతావు కన్నా మమ్మీ. ఓకే. ఏమన్నా ఇది మీరు మాట్లాడేది చాలామంది వయసు పిల్లగాళ్ళు, చిన్నపిల్లలు చాలామంది చూస్తారు. వాళ్ళకి ఏమైనా చెప్తావా నువ్వు? ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఇట్లా మంచిగా ఉండండి, ఇట్లా సార తాగొద్దు, ఇట్లా ముందు తాగొద్దు అని చెప్తావా? ఏమన్నా చెప్తావా? మన మాట వింటారా? ఇప్పుడు చెప్పినా నువ్వు చెప్పులే, వాళ్ళు విన్నామని చెప్పినా. నువ్వేం చెప్తావు పిల్లలకు కానీ? పని చేసుకొని బతకండి అంటున్నారు, అంతేనా? పని చేసుకొని మందు కింద దాక్కుండా మంచి బతకండి అంటున్నారు. ఓకే. ఈ అమ్మ చెప్తా ఉంది యూత్కి, ముఖ్యంగా అప్కమింగ్ జనరేషన్ పిల్లలకు సంబంధించి మంచిగా ఈ మందు, గుట్కాలు, అంబర్లు దాక్కుండా తినకుండా మంచి పని చేసుకొని మంచి బతకండి అని చెప్తుంది. జీవిత సారాంశం కూడా ఇదే. భగవద్గీత చెప్పిన, ఖురాన్ చెప్పిన, బైబిల్ చెప్పిన వాటి సారాంశం అయితే ఇదే కనిపిస్తూ ఉంది. సో ఓకే అమ్మ. అవును, నెలకి ఎంత వస్తుంది ఖర్చు చెప్పండి? కిరాణా సరుకులు, సబ్బులు. అవును, చికెన్ తింటున్నారా? ఏందో బర్డ్ ఫ్లూ వచ్చింది అంటున్నారు. చికెనా, మటనా, ఇండియా పచ్చి చేపల? అంతేనా? నెలకి ఎంత ఖర్చు వస్తుందా? నెలకు 6-7 వేలు వస్తుంది. ఓకే. ఇంట్లో బావ పెత్తనమా, నీ పెత్తనం? బావదేనా? ఫైనల్ డిసిజన్ అయింది. బావదే. బావ 2 కాళ్ళు ఇరిగినాయి, తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. పోయి తెచ్చి ఎలా తీసుకోవటం ఏం లేదు. అక్క చెప్పండి. అమ్మ చెప్పింది అంటే మీరు చెప్పే వీడియో చాలామంది చూస్తారు బయట. ఇట్లా పిల్లలు కానీ, యూత్ కానీ, ఇలా రేపు యూత్ తాగి బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పండి. పని చేసుకొని బతకమంటారా, లేకపోతే వాళ్ళ దారిని వాళ్ళు నాకు సంబంధం లేదు, వాళ్ళ దారిని వాళ్ళు పోనంటారా? ఏమైనా చెప్పండి. పని చేసుకొని బతికితేనే మంచిది. తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడకుండా, అంటే కుటుంబంలో కుటుంబంలో గౌరవప్రదంగా పని చేసుకొని కుటుంబాన్ని చూసుకుంటూ అట్లా వాళ్ళు రంగాల్లో రాణించాలంటారు. ఓకేనా? అవును. నెలకి ఎంత వస్తుంది ఖర్చు? ఇంటి మెయింటెనెన్స్, సబ్బులు, సరుకులు ఏమన్నా విడివిడిగా ఏమైనా చెప్పగలవాక? నెలకి పంచదార ఎంత, టీ పొడి ఎంత పడుతుంది నెలకి? 3 కేజీలు అంటే ఎంత అవుతుంది అక్క? 3 కేజీలు అంటే 342. 3 4 12 130 దాకా అవుతుంది. పంచదార ఎంత పడుతుంది అక్క టీకి? రోజు నెలకి 3-4 కేజీలు. 4 కేజీలు అంటే ఎంత? ఎంత లెక్క చేసుకోరా? ఓకే. పాలు 1000 రూపాయలు ఉంటాయి. పాలు 1000 రూపాయలు. బియ్యం ఉంటుంది. అది ఇద్దరున్న వాళ్ళకి ఎంత పడుతుంది బియ్యం? నెల మీద 6-7 వేలు వస్తుంది అక్క.